నేనే జ్యోతిష్కుని మంత్రాలు చేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు నేనే గొప్పోడిని, నేను దేవుడినంతటో అనుకున్నా కానీ మరి నాకే దెయ్యం బట్టి 5 సంవత్సరాలు దేశం అంతా తిరిగిన, ఎక్కడ దేవుడు ఉంటే ఎక్కడ మంత్రాలు వేసి ఎక్కడ డాక్టర్కి అక్కడ తిరిగినా అయినా నాకు బాగా కాలేదు. యేసయ్యని నమ్ముకున్న తర్వాత నాకు పట్టిన దెయ్యం తొలగిపోయి, నా రోగం తొలగిపోయి, నా ఇబ్బందులు తొలగిపోయి నాకు దేవుడు మంచి అద్భుతం చేసినాడు. అందుని బట్టి దేవుడు ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి కర్నూలు ప్రాంతం నుంచి దైవజనులు మత్తయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారెంతో ప్రయాసపడి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. మరి అన్నగారి సాక్ష్యం నాకు చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను. వారు క్రీస్తుని ఎరగక ముందు జ్యోతిష్కుని చెప్పుకుంటూ అనేక మందికి అనేక రకాల గారెడి విద్యల ద్వారా వేల రూపాయలు అభ్యసించారు. మరి తదుపరి క్రీస్తు ఆయన్ని దర్శించిన తర్వాత నేను ఇప్పటిదాకా చేసింది మోసకరమైనటువంటి వృత్తి అని, అనేక మందిని మోసం చేశాను, సమాజంలో ఈ యొక్క వృత్తి అనేది సబబు కాదు, సరైనటువంటి విధానం కాదని మరి తన యొక్క పశ్చాత్తాపంతో ప్రభువుని గుర్తించి ఈ రోజున సాక్షిగా మన మధ్యలో మరి ఆ దేవాతి దేవుడు ఉంచి ఉన్నారు. మరి అందును బట్టి ఆ దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు ఈ యొక్క మంచి సాక్ష్యాన్ని మీకు అందించడానికి మరి దేవుడు నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాక్ష్యాన్ని పూర్తిగా చూడండి, అనేక మందికి పరిచయం చేయండి. అంతకంటే ముందు ఒక చిన్న మనవి మీకు చేయదలుచుకున్నాను సహోదరులారా. మరి ఈ పరిచర్య ద్వారా అనేక మంది వారు సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు వస్తూ ఉన్నారు. చూస్తున్నటువంటి మీలో కూడా ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్న ఎడల మీరు తప్పకుండా తెలియపరచండి. ఈ ఛానల్ ద్వారా మీ సాక్ష్యాన్ని కూడా మరి అనేక మంది దృష్టికి మేము తీసుకెళ్లే విధంగా మరి ఈ ఛానల్లో మీ సాక్ష్యం మేము టెలికాస్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా సరే సాక్ష్యం కలిగి ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా మీకు ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. మరి మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి ఈ సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ సాక్ష్యాన్ని మాతో పంచుకునే ముందు మీ కుటుంబ నేపథ్యాన్ని మాకు తెలియపరచండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అయితే నేను 9 రకాల జ్యోతిష్కాలు చెప్పేవాడిని. మా ఊరు ఆదోన్ దగ్గర ఒక మండలం పెద్ద కడుబూరు. మా నాన్న పేరు ఎల్లప్ప, మా అమ్మ పేరు సుంకమ్మ. మేము 7 మంది అన్నదమ్ములం, 5 మంది అక్క చెల్లెండ్లు. అయితే మా తాత పేరు రామయ్య, మా నాయన పేరు ఎల్లప్ప, మా అమ్మ పేరు సుంకమ్మ. నా పేరు ఫస్ట్ మల్లేష్ అని ఉండేది. అయితే నేను 7 సంవత్సరాల నుంచి మా నాన్న నన్ను జ్యోతిష్కునిగా చేశాడు. 9 రకాల జ్యోతిష్కాలు చెప్పేవాడిని. సో నేను మరి మా జాతిలో యేసు ప్రభుని నమ్మనివ్వరు. చాలా నిష్ట కలిగిన కుటుంబం మా జాతిలో. శివుని భక్తులం, మాకు లింగం ఉండేది, శివజంగాలం మేము. అయితే తక్కువ కులంలో భోజనం చేసేది లేదు, తక్కువ కులంలో పెళ్లి చేసుకునేది లేదు. సంవత్సరానికి ఒకసారి గురువు వచ్చి మమ్మల్ని అభిషేకించేవాడు. ఎక్కడైనా అంటు ముట్టి తగిలిందేమో, తక్కువ కులంలో ఎక్కడైనా భోజనం చేసినారేమో అని చెప్పి గురువు వచ్చి మమ్మల్ని అభిషేకించేవాడు. సో ఈ విధంగా మేము కొనసాగిస్తున్నటువంటి మా కుటుంబం. అయితే నేను అంతరాలు వేసేటప్పుడు మరి మంత్రాలు చేసేటువంటి నేను, మా తాతల తండ్రులు కూడా జ్యోతిష్కులు మంత్రాలు చేసేవాళ్ళు. నీళ్ళను రక్తంగా మార్చేవాడిని, రాళ్ళు చక్కెరగా మార్చేవాడిని. చిన్న గులకరాళ్ళు తీసుకురామని చెప్పి ఆ రాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆ రాళ్ళను చేతిలో పట్టుకొని మంత్రిచ్చేవాడిని. జ సుపి ఓం హ్రీం జటస్థానం జమ్మిరుద్రి మాంకాళి కర నందన విజయ మజయ వికృత ఏళంబి జ సుపి అని ఆ చిన్న గులకరాళ్ళు తీసుకొచ్చినప్పుడు మీ చేతిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టమని చెప్పి వాటిని మంత్రించిన తర్వాత మీ నోట్లో వేసుకుంటే అవి చక్కెరలాగా ఉంటాయి తీయగా. అట్లా రాళ్ళు చక్కెరగా మార్చేవాడిని. మీ చేతి నుంచే నీళ్లు తీసుకురామని చెప్పేవాడిని ఒక చెంబులో. ఆ నీళ్ళల్లో చేయి పెట్టి
మంత్రాలు చేస్తూ ఉంటే ఆ జజ అని ఈ నీళ్లు రక్తంగా మారిపోతాయి. సో ఈ విధంగా నేను మంత్రాలు చేసేవాడిని. ఇవన్నీ వాస్తవంగా జరుగుతాయన్నా మామూలుగా కల్పితమా? ఇవన్నీ కల్పితమే, అంటే అవి అబద్ధాలు, కరెక్ట్ కాదు. నీళ్లు రక్తంగా మారటం అది అబద్ధమే. మరి చూసే వాళ్ళకి అది రక్తంగా మారినట్టు కనిపిస్తుంది కదా? రక్తంగా మారినట్టే కనపడుతుంది. అంటే వాళ్ళకి మీకు ఫలానా ఇట్లా రక్త ప్రోక్షణ జరుగుద్ది, మీకు ఎవరికైనా మరణం ఉంటుందని చెప్పేవాడిని. ఆ రక్తము ఇప్పుడు నీళ్ళల్లో చేయబెట్టి జని మంత్రాలు చేసినప్పుడు ఆ రక్తం అయిన తర్వాత మీకు దోషం ఉంది అంటే మీ ఇంట్లో ఎవరైనా ఒకరు ఇలా రక్తం కక్కుని చచ్చిపోతారని చెప్పడం, అంటే దాన్ని చెప్పడానికి రక్తంగా మార్చడం నీళ్ళను. సో అప్పుడు వాళ్ళు మరి దోషం పోవాలంటే మా ఇంట్లో ఎవరు ఇట్లా మరణం కాకూడదు అంటే ఏం చేయాలి అంటే మీ ఇంటికి ఒక అంతరం వేయాలి, అంటే ఆ దుష్ట శక్తులు పోయేటట్లుగా మీ ఇంటికి శాంతి చేయాలని చెప్పి ఒక అంతరం వేసేవాళ్ళు ఇంటికి. అంటే వాళ్ళకి ఒక అంతరం వేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే ఈ విధంగా మంత్రాలు చేసేవాడిని. ఇంకా ఏమేమి చేసేవాళ్ళు? ఆ తర్వాత హస్త సాముద్రి అంటే హస్తములో రేఖలు చూసి చెప్పాల. 4 చెంకులు ఉండి ఒక చక్రం ఉంటే ఏకచక్రము శతాభోగి అని చెప్పేవాడిని. అంటే ఒక చక్రం ఉంటే స్వంత భోగము అని చెప్పి, అంటే నీకు చాలా వైభోగం ఉంది, చాలా మంచిగా నువ్వు వర్ధిల్లుతావని చెప్పి ఏకచక్రము శతాభోగి అంటే సొంతంగా కూలిపెట్టి దుడిపించి కూర్చొని నువ్వు భోజనం చేస్తావని చెప్పేవాడిని. తర్వాత 2 చక్రాలు ఉండి 3 చెంకులు ఉంటే దోచక్రము దొరతనం అని చెప్పేవాడిని. అంటే 2 చక్రాలు ఉంటే నీకు దొరతనం, చాలా పాండిత్యం ఉంది, చాలా రాజపండితం రాజవైభోగం ఉంది అని చెప్పేవాడిని. సో ఈ విధంగా అంటే ఆ ఆవిష రేఖ ఎక్కడ ఉంది, గరట రేఖ ఎక్కడ ఉంది, సంతానం రేఖ ఎక్కడ ఉంది అని చెప్పేవాడిని. హస్తం చూస్తున్నప్పుడు ఈ ఆవిష రేఖ ఎక్కడ ఉంది, గరట రేఖ ఎక్కడ ఉంది, సంతానపు రేఖ ఎక్కడ ఉంది, చెంకులు ఎన్ని, చక్రాలు ఎన్ని చెప్పేవాడిని. తర్వాత తాళి పురాణం అంటే తాటాకుల్లో మా తాతల తండ్రులు తాటాకుల మీద రాసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఒక్క అక్షరం ముక్క చదువు రాదు వాళ్ళకి. అంటే ఒక దబ్రంతో తాటాకుల మీద గీకుతున్నప్పుడు ఈ అష్టాదశ పురాణాలు కాకుండా అది సపరేట్ అన్న తాళి పురాణం అని దాన్ని ఎవరు చూసినా ఇది ఏదో ఒక రకమైన చదువు అనుకుంటారు కానీ పిచ్చిది అనుకోరు. సో ఆ విధంగా మా తాతల తండ్రులు రాస్తుంటే దాని మీద కొన్ని కోళ్ళు, కొన్ని కుక్కలు, కొన్ని పాములు, కొన్ని దెయ్యాలు, టెంకాయలు, నిమ్మకాయలు ఇట్లాంటివన్నీ వాళ్ళు రాసేవాళ్ళు దాని మీద. సో ఆ రాస్తున్నప్పుడు ఈ తాళి పురాణములో పంచాంగం నేను చెప్పేటప్పుడు కడ్డేసి, ఇప్పుడు నువ్వు కడ్డేస్తావనుకో, తీసినప్పుడు దాంట్లో ఒక దెయ్యం వచ్చిందనుకోండి, నీ ఇంటి వాకిటి దగ్గర ఒక దెయ్యం ఉందని చెప్పేవాడిని. నీకు అన్ని అపజయం కలుగుతుంది, ఇబ్బందులు కలుగుతున్నామని చెప్పేవాడిని. తర్వాత ఒక పుట్ట వచ్చిందనుకోండి, పుట్టలో పాము వచ్చిందనుకోండి, నీ సేన్లో పుట్ట ఉంది, పుట్టలో పాము ఉంది, అది నిన్ను చూస్తూ ఉంది, నిన్ను చంపాలని చూస్తుందని చెప్పేవాడిని. సో ఒకసారి ఒక వ్యక్తికి చెప్తే నిజంగా వాళ్ళ సేనులో పుట్ట ఉందట, ఆ పుట్టలో పాము ఉందట, చూస్తూ ఉందట. ఈయన సేనుకు పోయినప్పుడు, స్వామి నన్ను చంపేస్తుంది, నేనేం చేయాలంటే నాగభజనీకి అంతరం వేయాలని చెప్పేవాడిని. అంటే కరెక్ట్గా నాగపాము పడిగలాగా ఉండేటువంటివి భజనీకలు అనే అంతరాలు ఉండేటివి, చెట్ల మూలికలు ఉండేటివి. అప్పుడు ఆ అంతరాన్ని తీసి చేతిలో పట్టుకొని 101 జపం చదివిస్తానని చెప్పి సుపి ఓం హ్రీం జటస్థానం జమ్మిరుద్రి మంకాళి కర నందన విజయ మజయ ఇకృత ఏళంబి అని చెప్పేవాడిని. మంత్రాలు చదివి
ఆ నాగభజ్జనికి అంతరం ఇచ్చేవాడిని వాడికి. సో ఎందుకు ఇస్తామంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని, ఎందుకంటే మా వృత్తి అదే కాబట్టి వాళ్ళని ఏదో అబద్ధాలు చెప్పి ఏదో మోసం చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలనేటువంటి ఆ ఆలోచనతోనే దీన్ని చేయడం అన్నమాట. సో ఈ విధంగా తాళి పురాణములో మరికొన్ని ఒక్కలు, ఆకులు, తీసేసిన బోకి ఒకటి, టెంకాయలు ఇవన్నీ రాసి ఉంటారు అన్నమాట. అయితే మా నాన్న చెప్పేవాడు, మెడ నిండా అంతరాలు వేసుకుంటే అంతరం పనిచేయదని చెప్పురా అని చెప్పేవాడు. ఈ ఒక ఆమె వచ్చింది, ఆమెకు అంతరాలు కట్టుకుంది మెడ నిండా. అమ్మ నీకు అంతరం పనిచేయదని చెప్పిన. మరి ఏం చేయాలా స్వామి అంటే, నువ్వు నీ బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు తీసేసిన బోకిని దాటినావు, బోకి లేదు పగిలిపోయింది, ఆకులు గాలికి కొట్టకపోయినా ఒక్కలు బోర్ల పడినాయి, నీకు తెలియదు. అది చూడకోకుండా దాటినందుకు అప్పటి నుంచి నీ కాళ్ళు గుంజి కడుపులో నొప్పి రాత్రులు కలలు పడేది, నీకంతా నీ ప్రాణం అంతా వేరేగా ఉంది అని చెప్పి కలలు వస్తాయి నీకు అని చెప్తే వాళ్ళకి నిజమే స్వామి కరెక్టే, మరి నాకు ఎట్లా అని చెప్పి అంటే అంతరాలు నీకు పని చేయవు, 9 రకాల ధాన్యం తీసుకురావాలని చెప్పేవాడిని. 9 దినుసుల ధాన్యం తీసుకొచ్చిన తర్వాత ఈ ధాన్యాన్ని మంతరిచ్చి ఇస్తాను, నువ్వు తీసుకొని వెళ్ళి సాకలోళ్ళు బట్టలు ఉతికే సాకరేవు బండ కింద పెట్టి తిరిగి చూడకోకుండా ఇంటికి వచ్చి ఆవు పంచకంలో స్నానం చేయాలని చెప్పేవాడిని. సో ఆ ధాన్యం 9 రకాల ధాన్యం తీసుకొని వచ్చింది. ఆ ధాన్యానికి మంత్రాలు చేసిన ఆవజజ సుపి ఓం హ్రీం జటస్థానం జమ్మేరుద్రు మంకాళి ఖర నందన విజయ మజయ ఇకృత ఏళంబి ఆవజజ అని మంత్రాలు చేసి ఇచ్చిన. తెల్లవారుజామున లేచి నెత్తిన పెట్టుకొని ఎవరితో పలకరించుకోకుండా పోవాలని చెప్పిన. చెప్తే ఆమె నెత్తిన పెట్టుకొని ఉదయాన్నే తెల్లవారుజామున లేచి పోతా ఉంటే వాళ్ళు చూసి ఇంట్లో వాళ్ళు ఏంది అట్లా పోతుంది నాగమ్మ, భర్తతో ఏమన్నా కొట్లాడిపోతుందేమో పట్టుకోండి రా అని చెప్పి అంటే ఆమెను పోయి పట్టుకుంటే ఆ గంటు ఊడి పడిపోయింది. గంటు ఊడి పడిపోయిన తర్వాత ఇది పని చేయదు, మరి ఎట్లా అని ఆమె మళ్ళీ తీసుకొని వచ్చింది నా దగ్గరికి. తీసుకొస్తే నేను చూసి ఏదో సంథింగ్ జరిగింది అనుకొని, ఏమ్మా అంటే స్వామి కిందికి పడిపోయింది, నువ్వు మళ్ళీ మంత్రాలు చేసేయాలని చెప్పి అడిగింది. అంటే నేను చెప్పిన, అమ్మా 101 జపము చేసి నీకు ఇచ్చిన కదా, ఎందుకు పడగొట్టావు నువ్వు అని చెప్తే, పొరపాటు అయింది స్వామి, ఈసారి తెల్లవారుజామున లేచి చీకటితోనే పోయి చేస్తానని చెప్పింది. మళ్ళీ ఆమెకు మంత్రం ఇచ్చిన. ఇక ఈసారి జాగ్రత్తగా తీసుకుపోయి ఏం చేసిందో తెలియదు. అయితే ఈ విధంగా ఎందుకు చెప్పడం అంటే, ఎవరితో పలకరించుకోకుండా నెత్తిన పెట్టుకొని వెళ్ళాలి చెప్పాలి. మనిషిని బట్టి ఇట్లా చెప్పడం ఇవన్నీ కూడా మీకు ఎవరు చెప్పేవాళ్ళు? మీ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు? మా తాతల తండ్రులు, మా నాన్న వాళ్ళందరూ మాకు చెప్పేవాళ్ళు. అంటే ఫలానా మనిషి ఇట్లుంటే ఆ మనిషికి ఇలా చెప్పాలి ఇలా చెప్పాలనేవాళ్ళు. అయితే ఈ సాకలోళ్ళ బట్టలు ఉతికి సాకరేవు బండ కిందే పెట్టాలా, నెత్తిన పెట్టుకొని పోవాలా, తిరిగి చూడకోకుండా వెళ్ళాలని ఎందుకు చెప్పేదంటే, ఇందులో ఏదన్నా ఒక పొరపాటు అయితే ఆ కేసు వాళ్ళ మీదకే పడుతుందని. ఎందుకంటే ఇది అబద్ధాలు కదా, నిజం కాదు అని అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేదన్నమాట. ఈ డబ్బులు తీసుకునే పద్ధతి ఎట్లాగన్నా మనిషిని బట్టి ఉంటుందా లేకపోతే? అంటే ఇంత తీసుకొచ్చి పెట్టాలి అంటే దేవత పూజకి మీరు కొంత డబ్బులు పెట్టాలి, కాంచాణం పెడితే తప్ప కర్మ దిగదు అని చెప్పినప్పుడు వాళ్ళు అంటే ఈ పెద్ద అంతరం వేసినప్పుడు మాత్రం ఒక 10,000 ఇవ్వాలని చెప్పేది. లేదు చిన్నగా మామూలుగా ఇట్లా ధాన్యం మంత్రం ఇచ్చినప్పుడు ఎంతో కొంత దేవుని పూజకి పెట్టమని చెప్పేది. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా చేసేది అట్లా. అంటే ఆ చిన్న అంతరాలు వేసేటప్పుడు ఆ ప్రజలందరికీ
మా దగ్గర ఏమి తీసుకోకుండానే స్వామి చేశాడు, మాకన్నీ బాగైనవని చెప్పి వాళ్ళు నమ్మాలని ఈ విధంగా చేయడం. సో ఈ విధంగా తాళి పురాణంలో ఇలా చెప్పేవాడిని. గవ్వల పంచాంగం గవ్వలేసినప్పుడు గవ్వలు బోర్లుగా పడితేనేమో నీకు దరిద్రం ఉందని చెప్పేది, లేదు అంటే నీకు అదృష్టం ఉందని చెప్పేది. గవ్వలు బోర్లుగా పడకుండా ఎల్లగెత్తలు పడినామనుకోండి నీకు అన్నీ మంచిగా జరుగుతామని చెప్పేది. గవ్వలు బోర్లుగా పడినామంటే నీకేదో ప్రమాదం ఉందని చెప్పేది. ఒకసారి ఒక ఆయనకి గవ్వలు వేస్తూ ఉంటే గవ్వలు వాళ్ళ చేతనే వేయిస్తాం, లేదంటే మేమే వేస్తాం. ఈ గవ్వలు వేసినప్పుడు 3 గవ్వలు బోర్లుగా పడినప్పుడు నేను చెప్పిన, నీకు 3 వ్యక్తులు ఉన్నారు సంపనీకి నిన్నేం చెప్పిన. అంటే నిజంగా ఆయనకి 3 ఉన్నారంట. ఇంటి ఎదురుగా ఒక్కడు, అటుపక్క ఒక్కడు, ఇటుపక్క ఒక్కడు, 3 నిజంగా స్వామి నన్ను సంపాలని ఉన్నారు, మరి ఏం చేయాలా అంటే అప్పుడు నేను చెప్పేవాడిని, నీకు జనవశీకర అంతరము తొడలో ఎక్కించాలని చెప్పిన. అంటే ఈ జనాలు వశము కావాలని. వశం లేదు, పాట లేదండి, అబద్ధాలు. అంటే ఈ జనాలు వశం కావాలంటే నీకు తొడలో అంతరం ఎక్కించాలని చెప్పిన. మళ్ళీ అయితే ఎంత ఇవ్వాలా స్వామి డబ్బులు అంటే 10,000 ఇవ్వాలని చెప్పిన. 10,000 లేదా 5,000 ఇస్తానని చెప్పినాడు. సరేలే, తక్కువ ఇస్తే మళ్ళీ మనకు పనికి వస్తాడని సరే అని చెప్పిన. చెప్తే అంతరం ఎక్కించాలి కదా. ఇంకా అంతరం ఎక్కించాలన్నప్పుడు చిన్న తాయితలు ఉంటవి, ఇట్లా ఎక్కించడానికి చిన్న తాయితలు మా తాతల తండ్రులు మా నాన్న వాళ్ళందరూ రెడీగా చేసి పెట్టింటారు. వాటిని ఆ తాయితలు పెట్టింటారు. వాటిని తీసుకొని తొడలో ఎక్కించాలంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కించేటప్పుడు అబ్బాబాబా అని భయపడి అట్లా చూడకోకుండా కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకున్నప్పుడేమో సుపి ఓం హ్రీం జటస్థానం జంబేరుద్రి మంకాళ్ళని ఎక్కించినాను పో అని చెప్పేది దబ్బరంతో పొడిచి. ఇంకా చూడకోకుంటే చూస్తేనేమో తప్పది ఎక్కించాలి. ఇంకా అయితే ఈ వ్యక్తి ఎలా అంటే అంతరం ఎక్కిస్తాడో లేదో చూద్దామని చూస్తూ ఉన్నాడు. అట్లా చూస్తూ ఉన్నప్పుడు తప్పదు ఇంకా ఎక్కించాలని చెప్పి ఎక్కించిన అంతరం దబ్బరంతో పొడిచి రక్తం కారుతూ ఉంటే అట్లనే లోపలికి ఎక్కించిన అంతరం. ఎక్కించిన తర్వాత నేను అంతరం వేస్తే నేను ఇలా ఉండేవాడిని కాదు, ఒక మీసాలు ఇంత పొడుగు ఒక దెయ్యంలాగా ఉండేవాడిని. అప్పుడు మీసాలు వృద్ధి చెప్పిన నా పరాక్రమం, నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం కావాలి, అగవాడు పగవాడు పాలివాడు మిక్కినోడు మిస్కాడకుండగా అందరూ నీకే నమస్కారం చేయాల, నీకెవరు తిరిగి ఉండకూడదు, ఇంకా నా పరాక్రమం అట్లా చేస్తా అంతరము అని చెప్పి అందరు నీకే నమస్కారం చేస్తారని చెప్పిన. చెప్తే ఏమైంది, ఈ తొడలో ఎక్కించిన అంతరము 3 రోజులకి సీమ్ బట్టి ఊడి పడిపోయింది. ఈ యంత్రం ఊడి పడిపోయిన తర్వాత తనకు శత్రువులుగా ఉన్నోళ్ళు పట్టుకొని బాగా తన్నినారు. తన్నిన తర్వాత ఆడికి నేనే గుర్తొచ్చిన మళ్ళీ అంతరం వేసాడు, ఆయన దగ్గరికి పోవాలని వచ్చినాడు. మళ్ళీ వచ్చి ఏమంతరం వేసావు నువ్వు అని అడిగినాడు. అంటే నీ అంతరం పనిచేయలేదు, నన్ను వాళ్ళు పట్టుకొని కొట్టినారు, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా ఏమంతరం వేసినావు నాకని అడిగినాడు. అంటే నువ్వు డబ్బులు ఇచ్చింది ఎంత అని అడిగిన. 5,000. నేను చెప్పింది ఎంత అంటే 10,000 చెప్పినావు నువ్వు అన్నాడు. నువ్వు డబ్బులు తక్కువ ఇచ్చావు కాబట్టి చెట్టు తిరగలేదు పో అని చెప్పిన. ఇక పోయినాడు ఇంకా. సో ఆ తర్వాత ఈ గవ్వల పంచాంగం అయిపోయిన తర్వాత గణిత శాస్త్రం అంటే ముఖం చూసి చెప్పాలి.
అంటే ముఖంలో ఏం కనపడుతుందని, ముఖంలో కొంతమంది ముఖాలు ఏడుపు ముఖాలు కనపడతాయి, కొంతమంది ముఖాలు నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారు, కొంతమంది ముఖాలు ఎవరినైనా మెడకాయ పట్టుకొని కొరకాల అన్నట్టుంటుంది. వాళ్ళ ముఖం చూసి చెప్పేవాడిని నేను, నీకు మంచిగా కళకళ ఉండే వాళ్ళకి మాత్రం కుడి కంట్లో కుంకుమ రేఖ, ఎడమ కంట్లో ఏకచక్రము, వెన్ను మీద నామచక్రం ఉందని చెప్పేవాడు. సో చక్రం లేదు, పాడు లేదు, కానీ వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి అంటే అలా చెప్పేవాడిని. వాళ్ళు అనుకునేవాళ్ళు, ఓహో ఎడమ కంట్లో ఏకచక్రం ఉందంట, నాకు కుడి కంట్లో కుంకుమ రేఖ ఉందట, ఈ వెన్ను మీద అంటే ఈపున నామచక్రం ఉందంట నాకు అని వాళ్ళు సంతోషించేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా చెప్తుంటే ఒక అబ్బాయి వచ్చాడు, ఒక అమ్మాయిని నేను ప్రేమించాను, నాకు అమ్మాయి వచ్చేటట్టు అంతరం వేయాలని చెప్పినాడు. చెప్తే ఆ అమ్మాయి వచ్చేటట్టు అంతరం వేస్తాను, డబ్బులు కావాలి నాకేం చెప్పిన. ఎంత అంటే 10,000 ఇవ్వాలని చెప్పిన. లేదు ఒక 5,000 ఇస్తానని చెప్పినాడు. సరే ఇచ్చేసి అని చెప్పి వాడికి అంతరం వేసిన. ముందు అమ్మాయి పేరు రాపించుకున్నా, వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రుల పేరు రాపించుకున్నా, అన్ని పేర్లు రాపించుకొని వాడికి అంతరం వేసి పంపించిన. పంపిస్తే అమ్మాయి రాలేదు, కానీ అమ్మాయి వాళ్ళు వాడిని పట్టుకొని కొట్టారు బాగా. వాడొచ్చి మళ్ళీ నన్ను, నువ్వు అంతరం వేసావు, అమ్మాయి రాలేదని చెప్పాడు. అంటే అంతరం ఎందుకు వేసామంటే వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలని, కానీ డబ్బులు తీసుకోవాలని అంతరం వేస్తా, కానీ అమ్మాయి రావాలని నేను. ఒక పక్క ఉంటుంది, అమ్మాయిని ప్రేమిస్తావరా నువ్వు అని. అయితే అంతరం వేసిన తర్వాత అమ్మాయి రాలేదు, అమ్మాయి పక్కలో ఉండే వాళ్ళందరూ వాడిని కొట్టినారు. వాడు మళ్ళీ వచ్చి, ఇదిగో స్వామి నువ్వేమంతరం వేసినావు, నాకు అమ్మాయి వస్తుందని చెప్పినావు, రాలేదంటే నువ్వు డబ్బులు తక్కువ ఇచ్చావు, చెట్టు తిరగలేదు పో అన్న. అయితే ఈ అంతరం వేసేటప్పుడు ఎవరికి అంతరం వేసినా కానీ జుట్టు పట్టుకొని వంచి 4 దెబ్బలు చప్పరిచ్చేవాడిని ఈపుల మీద. ఎందుకంటే కొట్ట నీకు ఎప్పుడు దొరకరు కదా, డబ్బులు ఇస్తాను ఇంతకు వస్తాయి. అంటే డబ్బులు ఇచ్చినప్పుడే తన్నులు తినేది, అంతరం వేపించుకునేటప్పుడే తన్నులు తినేది. అంటే తర్వాత కొడితే ఊరుకోరు కదా. కాబట్టి అంతరం వేసినప్పుడు కొట్టడం అనమాట. ఇంకా ఏదన్నా కడుపులో పగున్నా సరే ఆ టైంలో తీర్చుకుంటాను. సో ఈ విధంగా చేసేవాడిని అనమాట. ఇట్లా నేను అంతరాలు వేసి మంత్రాలు చేసి ఈ ప్రజల్ని మోసం చేసేవాడిని అనమాట. ఇంకొక పంచాంగం ఉంది, అది ఏంటంటే మంత్ర చింతామణిలో చెప్పేది 5వది. అంటే 9 రకాలంటే నేను 5 రకాలు మాత్రమే పాంప్లెట్లో వేసి చెప్తా ఉన్నా. అయితే ఈ మిగతా అన్నీ వర్ణించాలంటే చాలా టైం అవుతుంది. అయితే ఈ మంత్ర చింతామణిలో కూడా కొన్ని ఉంటవి, దాన్ని చూసి కూడా చెప్పేవాడిని. అయితే ఈ మంత్ర చింతామణిలో చెప్పేటప్పుడు ఒక బోడుగుండు ఆయన వచ్చాడు. అంటే చాలామందికి చెప్తుంటాము, కొంతమంది అట్లా వస్తుంటారు. కాబట్టి ఈ బోడుగుండు ఆయన వచ్చినప్పుడు చెప్పిన, నీ దరిద్రం పోలేదు చూడని చెప్పి. బోడుగుండు చేసుకున్నాడంటే ఏదో ఒకటి దరిద్రం ఉంది అని. అంటే నీ దరిద్రం పోలేదంటే మరి ఎట్లా చేయాలా స్వామి, ఏం చేయాలంటే నీకు పెద్దంతరం వేయాలని చెప్పాను. అంటే చిన్నంతరం పనిచేయదు, నువ్వు చాలా ప్రాంతాలు తిరిగినావు, చాలా పోగొట్టుకున్నావు, నీకు పెద్దంతరం వేయాలని చెప్తే, మరి పెద్దంతరం వేయాలంటే ఎంత డబ్బులు కావాలంటే ఇవన్నీ ముందు కొనుక్కొని రావాలా. ఒట్టి కొబ్బరి గిన్నెలు, బెల్ల పచ్చలు, ఒట్టి ద్రాక్షలు, ఉత్తిత్తి పళ్ళు, కర్పూర ఆరతి బిళ్ళలు, తర్వాత ఊదిని కడ్డీలు, 9 టెంకాయలు, నిమ్మకాయలు, తర్వాత ఉల్లిగడ్డలు, తర్వాత ఈ కుంకుమ, పసుపు, ఇవన్నీ తీసుకొని రావాలి. సూదులు, దబ్రాలు, చాలా చాలా వస్తువులన్నీ తీసుకొని రావాలంటే సరే తీసుకొస్తానన్నాడు.
అయితే డబ్బులు కూడా ఒక 10,000 తీసుకురావాలని చెప్పి అంటే అంత లేదు, తక్కువ తెస్తాను డబ్బులు అంటే సరే అని చెప్పి తీసుకురామని చెప్పి అయితే ఆ డబ్బులు ఇచ్చినాడు అవన్నీ కొనుక్కొని రావటానికి. ఈ తర్వాత మరి పెద్దంతరం వేయనికి ఎక్కడికి పోతారని అడిగినాడు. అంటే సుడగాట్లోకి వెళ్ళి చెట్టు తిప్పేయాలని చెప్తే నేను కూడా వస్తానన్నాడు. అంటే తను రాకపోతేనేమో ఇవన్నీ కొనుక్కుంటాం కదా, ఒట్టి కొబ్బరి గిన్నెలు, బెల్లము, ఈ ఒట్టి ద్రాక్షలు, తిత్తిపళ్ళు, ఇవన్నీ వాడు రాకపోతే ఇంటి దగ్గర ఉండి తినేది, పోయేది లేదు. ఇంక చెట్టు తిప్పేని తను ఏమన్నాడంటే నిజంగా వీళ్ళు చెట్టు తిప్పేనికి పోతారా లేదా అని చెప్పి నేను కూడా వస్తానన్నాడు. సరే అని చెప్పిన, వస్తానన్నాడు. మనం వద్దనకూడదు కదా, సరే రమ్మని చెప్పిన. అయితే రాత్రి వెళ్ళాలి, శ్మశానంలోకి వెళ్ళాలి రాత్రి. నాకు ఒక బ్రదర్ ఉంటే ఆ బ్రదర్కి చెప్పిన, అన్న ఇట్లా పెద్ద అంతరం వేయాలంటే చెట్టు తిప్పేనికి పోవాలంటే నేను కూడా వస్తానన్నాడు. అంటే రమ్మని చెప్పారు అన్నాడు. ఇక వచ్చినాడు తను. ఇవన్నీ కొనుక్కున్న వస్తువులన్నీ ఇంకా మేము మోసుకొని పోవాలి. ఇవి వచ్చింది కదా బోడిగుండు, ఇంకా బోడిగుండు మీదే పెట్టినా మోసుకొని రమ్మని. పోయేటప్పుడు ఒక గుమ్మడికాయ కూడా తీసుకున్నాం. ఆ గుమ్మడికాయ కూడా ఆ బోడిగుండు మీదే పెట్టినాం మోసుకొని రమ్మని. ఆ శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత ఆ సుడగాట్లో ఈ పసుపు, కుంకుమ ఇవన్నీ రతి పోసి బండార ఎంత వేసి ఆ సూదులు దబ్బరాలు వేసి తర్వాత మరి ఊదిని కట్టలో అంటుపెట్టి ఆరతి బిళ్ళలు అంటించి తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత అందులో ఇక ఇప్పుడు వచ్చినాడు కదా ఈ బోడిగుండునే కూర్చోబెట్టాలి. నువ్వు కూర్చోవాలా దాని మీద, అందులో కూర్చోవాలంటే భయపడుతున్నాడు. అమ్మ నేను కూర్చోనంటే అట్లా అంటే అంతరం పనిచేయదు, నువ్వు కూర్చోవాలని తను వచ్చిన బోడిగుండు తను ఆ రత్తి పోసిన దాంట్లో కూర్చోబెట్టి ఇక ఆ గుమ్మడికాయ చేతిలో పట్టుకొని మంత్రాలు చదువుతూ సుపి ఓం హ్రీం జటస్థానం జమ్మెరిద్రి మాంకాళి కరానందన విజయ మజయ ఈకృత ఎళమ్మని చెప్పి ఆ గుమ్మడికాయ చేతిలో పట్టుకొని బోడిగుండు మీద కొడితే ఒక్కేటు దెబ్బ నెత్తి మీద పడగానే అబ్బాని పైకి లేచినాడు. అరిస్తే అంతరం పనిచేయదు అని ఇక దెబ్బ పడినప్పుడల్లా గుమ్మడికాయ ఏటు పడిన వెంటనే గుమ్మడికాయ డమాని పగిలిపోయింది. ఈ విధంగా కొడతా ఉంటే దెబ్బ పడినప్పుడల్లా అరుస్తూ ఉన్నాడు. ఇక ఎందుకంటే నువ్వు వచ్చినందుకే ఈ సుడగట్లోకి వచ్చినావు, ఇంకొకసారి వస్తావా అంటే మనసులో ఏముంది, ఇంకొకసారి నువ్వు రాకూడదని చెప్పి గుమ్మడికాయ తీసుకొని నెత్తిన కొట్టడం. 4 దెబ్బలు పడేసరికి గుమ్మడికాయ 4 ఉడకలు అయిపోయింది. ఆడి దరిద్రం పోలేదు కానీ లేని దరిద్రం వచ్చి పట్టుకుంది. ఇక నవ్వు వస్తుంది, నవ్వితేనేమో ఇది అంతా ఒట్టిదనుకుంటాడు కదా, అట్లాగే నోరు మూసుకొని ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయినాడు ఈ బోడిగుండు. లేని దరిద్రం పట్టుకుంది. ఇక ఈ గుమ్మడికాయతో కొట్టిన తర్వాత మళ్ళీ ఊదిని కడ్డీలు అంటుపెట్టింటాం కదా, అది తీసుకొని ఈడ కాల్చడం. ఇట్లా ఎందుకంటే ఈడ ఎందుకు కాల్చాలంటే అందరు చూడాలి. మళ్ళీ నెత్తి మీద ఈడ కాల్చిన, ఈడ కూడా కాల్చిన. అంతేగాక వంచి 4 దెబ్బలు ఈపుల మీద కొట్టిన. కొట్టి తిరిగి చూడుకోండి ఇంటికి వెళ్ళిపోవని చెప్పి. ఇంకా ఈ విధంగా నేను అంతరాలు వేసి మంత్రాలు చేసేవాడిని. సో ఇప్పుడు ఈ అంతరాలు మంత్రాలు కరెక్టా కాదా అనేటువంటి ప్రశ్న. ఈ యంత్రాలు కరెక్టా కాదా అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరేమంటారంటే కరెక్ట్ కాదు అంటారు. ఎందుకంటే నేను చెప్పినా కాబట్టి. కరెక్ట్ చాలా మంది వేల రూపాయలు మోసపోతా ఉన్నారు ఇట్లా ఈ బారిన పడి బారిన పడి. కాబట్టి ఈ కరెక్ట్ కాదు అంటారు. అంటే ఇప్పుడు బైబిల్లోకి వెళదాం మనం.
బైబిల్లోకి వెళితే అపోస్తుల కార్యములు 19:18 అక్కడ ఏమంటున్నాడంటే, మాంత్రిక విద్యను అభ్యసించిన వారు తమ పుస్తకములను తీసుకొని వచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా 50,000 ఎండి రూపాయలు ఆయను. ఆ ఎండి రూపాయలని లెక్కేస్తే 2 కోట్లన్నర 3 కోట్లు అవుతుంది. ఇప్పుడు అంత విలువ కలిగినటువంటి ఆ పుస్తకాలను తీసుకొచ్చి వాళ్ళు కాల్చివేశారు. అంటే బైబిల్లో ఉంది ఆ మాట. బైబిల్లో అపోస్తుల కార్యములు 19:18 ఆ మాట చెప్తున్నాడు అనమాట. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు తమ పుస్తకములను తీసుకొని వచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేయగా వాటి లెక్క చూడగా 50,000 ఎండి రూపాయలు ఆయన. తర్వాత ద్వితీయోపదేశకాండము 18:10 శకినమి చెప్పే శోధగాడినైనను, మేఘశకనము చెప్పేవాడినైనను, చిల్లంగి వాడినైనను, ఇంద్రజాలకుడినైనను, మాంత్రికుడినైనను, కరుణ పిశాచిని అడిగేవాడినైనను, దయ్యముల యొద్ద విచారణ చేసేవాడినైనను మీ మధ్యలో ఉండనియొద్దు అన్నాడు. ఈ జ్యోతిష్కములు కరెక్ట్ అయితే కనుక, ఈ మంత్ర మేఘశకనములు, సర్పశకనములు, అగ్నిగుండము దాటించేవాడినైనను, చిల్లంగి వాడినైనను ఇవి కరెక్ట్ అయితే కనుక ఎందుకు వాళ్ళని వెళ్ళగొట్టండి అంటాడు దేవుడు? ఇవి కరెక్ట్ కాదు అని బైబిల్ స్పష్టంగా చెప్తాం. ద్వితీయోపదేశకాండము 18:10 ఈ మాట స్పష్టంగా చెప్తా ఉన్నాడు. తర్వాత మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 27వ వాక్యములో మరి రాజు అడిగినటువంటి కలభావము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, జ్యోతిష్కులైనను, శకునగాండ్లైనను తెలియచెప్పజాలకపోయిరి. అంటే వీళ్ళు తెలియచెప్పలేదన్నమాట. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు అని. అప్పుడు మరి ఎవరు చెప్పారు అంటే, కలల భావము కలిగిన వాడు దేవుణ్ణి నమ్మినటువంటి దానియేలు రాజు కనినటువంటి కలభావమును చెప్పాడు గనక రాజు సాష్టాంగపడి నమస్కారం చేసి ధూప ద్రవ్యములు నైవేద్యములు అర్పించాడు దానియేలుకి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వాక్యంలో ఈ మాట ఉంటుంది. సాగరపడి నమస్కారం చేశాడు రాజు దానియేలుకి. అయితే జ్యోతిష్కాలు కరెక్ట్ అయితే గనక మరి ఈ జ్యోతిష్కాలు శకునగాండ్లు, గారడి విద్య గలవారు, మాంత్రికులు వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, చెప్పలేదు వాళ్ళు. అయితే ఆ తర్వాత మరి యెషయా గ్రంథము 57వ అధ్యాయం 3వ వాక్యంలో చెప్తూ ఉన్నాడు, మంత్ర ప్రయోజపు కొడుకులారా, వ్యభిచార సంతానమా మీరిక్కడికి రండి, వేష సంతానమా అంటూ ఉన్నాడు. అంటే మంత్రాలు చేసి అంతరాలు చేసేవాళ్ళు ఎవరి సంతానం అంట? మంత్ర ప్రయోజపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేష సంతానమా అంటే సాతాను సంతానమా అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ అంతరాలు మంత్రాలు కరెక్ట్ కావు అని దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 21:8 చెప్తూ ఉన్నాడు, ఆ పిరికివారు, అవిశ్వాసులు, మరి వ్యభిచారులు, అబద్ధికులు, మాంత్రికులు వీరు ఆ అగ్నిగుండములో పడవేయబడతారు. అది 2వ మరణం వారికి. నేను జ్యోతిష్కము చెప్పేటప్పుడు నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోయేవాడిని. కాబట్టి అసహించుకునేవాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళరు, అబద్ధాలు చెప్పేవాళ్ళు వెళ్ళరు, మనుషులను చంపేవాళ్ళు వెళ్ళరు. ఇవన్నీ మరి దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి ఈ అంతరాలు మంత్రాలు చేసేవాళ్ళు వాళ్ళు మారాలా. నేను ఒకప్పుడు పొరపాటు చేసిన, తప్పు చేసిన, నేను చేసేది కరెక్ట్ కాదు అని దేవుని నామములో ఒప్పుకుంటున్నాను. నాకు జరిగినటువంటి అన్యాయం అప్పుడు అక్కడ, ఇప్పుడు నాకు న్యాయం జరిగింది. హల్లెలూయా. అయితే ఇన్ని అంతరాలు వేస్తున్నటువంటి, ఇన్ని బాధలు పడుతున్న, ఇన్ని మేమే ఘనమైన వాళ్ళం, నేనే గొప్పవాడిని, నా తాతల తండ్రులు గొప్పవాళ్ళు అనుకున్నటువంటి స్థితిలో మరి మా ఇండ్లలోనే చాలా భయంకరమైన శోధన, బాధ,
దెయ్యపుర శోధన ఉంది. అయితే మా అక్క భర్త దగ్గర కాపురం చేయకుండగా ఒక దెయ్యం పట్టి 5 సంవత్సరాలు ఏడిపించింది. అయితే అందరు అనేవాళ్ళు మా ఇంటి మీద ఉమ్మి వేసేవాళ్ళు. వాళ్ళకి సంసారం చేపించకుండగా అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నారు, వాళ్ళది కూడా ఒక బ్రతికేనని చెప్పి మా మీద ఉమ్మేసేవాళ్ళు. మా అక్కకు అంత వేదన ఉంటే అందరూ మా అమ్మ మా నాన్న ఏడుస్తూ ఉంటే, మరి మనశ్శాంతి లేకుండా ఏడుస్తుంటే మేము ఎక్కడెక్కడో దేవుళ్ళు దిండ్రులు తిరుగుతూ ఉంటే ఈలోపు నాకు ఒక దెయ్యం బట్టి నాకు వేదన కలిగింది. దెయ్యం అంటే నమ్మేవాడిని కాదు, రాత్రులు కూడా వెళ్ళేవాడిని ఒంటరిగా. శ్మశానములు కూడా సుడగాట్లో కూడా చెట్టు తిప్పేసి వచ్చేవాడిని. అట్లాంటి నాకు రాత్రులు దెయ్యం వచ్చి నన్ను ఎత్తుకుపోయినట్టు దెయ్యాలు వచ్చి నా ఎముకల నొప్పులు వచ్చేటివి, అరికాళ్ళు అరిచేతులలో సూదులు దబ్బరాలతో పొడిచినట్లుగా ఉండేది. భార్య పిల్లలను చూస్తే ఇల్లిడ్చిపెట్టి పారిపోదామనిపించేది. రాత్రులు కలలు వచ్చేది, నన్ను తీసుకుపోయి తలబుర్రలు ఎముకలు కనపడినట్లుగా నన్ను తీసుకుపోయి ఎవరో సుడగాట్లో వేసి చావురాన్ని నన్ను చంపినట్లుగా ఈ విధమైనటువంటి బాధలు నాకు కలుగుతున్నాయి. నేను అమ్మా నాన్నకి చెప్పాలంటే వాళ్ళు ఇప్పటికే ఏడుస్తూ ఉన్నారు అక్క బాధతోని. నేను చెప్పకూడదని నా బాధను అట్లాగానే భరించాను, అయినా నేను భరించలేకపోయాను. కొద్ది రోజులు అయిన తర్వాత అమ్మా నాన్నకు చెప్పిన, నాన్న నా పరిస్థితి ఇలా ఉంది, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా, ఎవరో వచ్చి నన్ను ఆ శ్మశానంలోకి ఆ సుడగాట్లకి తీసుకుపోయి నన్ను ఏదో చేసినట్లుగా ఉంది, మరి భారంగా ఉంది, నా బాధ చాలా ఉంది, నాకు భయం వేస్తుందని చెప్తే వాళ్ళు మరింతగా ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత హాస్పిటల్లో దేవుళ్ళు అంతరాలు మంత్రాలు ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ మంత్రకాడు ఉన్నాడంటే అక్కడికి వెళ్తున్నాం. ఒకసారి ఒక మంత్రకాడి దగ్గరికి వెళితే 9 అమాసలు తిప్పించుకున్నాడు. పోయినప్పుడల్లా మరి 20,000, 30,000, 50,000 డబ్బులు ఖర్చు అవుతున్నావు. కానీ మీరు అనేక మంది జ్యోతిష్యం చెప్పారు కదా, మీ సమస్య మీకు అర్థం కావట్లేదు. అంటే నాకు పట్టిన దెయ్యం పోలేదు. అంటే నేను చేసేటివన్నీ కరెక్ట్ అనుకున్నా కానీ నాకు పట్టిన దెయ్యం పోలే. నేను మొక్కుతున్న దేవతలు దేవుళ్ళు మరి దేవుళ్ళు ఉన్నారు కదా అనుకున్నా, కానీ ఈ విధమైన భారము నేను తట్టుకోలేకపోతున్నా. నాకు పట్టిన ఆ దెయ్యాన్ని ఎవరు తీసేయలేకపోతున్నారు. ఆ తర్వాత నేను ఇంకొక మంత్రకాని దగ్గరికి, అంటే ఈ 9 అమాసాలు ఈ మంత్రకాని దగ్గరికి తిరుగుతున్నప్పుడు ఈ మంత్రకాడు 9వ అమాస తర్వాత వచ్చి ఆ దెయ్యాన్ని పట్టేస్తాను, దెయ్యాన్ని రాకుండా చేస్తాను, ఏదేదో చేస్తానని చెప్పి సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళి మా చిన్నమ్మని వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ దెయ్యంతో మాట్లాడించి ఇంక పోతుంది అని చెప్పి దానికి ఏదో పెట్టండి అని ఏదేదో పెట్టించి తినిపించి ఇంక పోయిందని చెప్పాడు. పోలేదు. తర్వాత ఇంకొక మంత్రకాని దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మంత్రకాడు ఒక కొత్త కుండ తీసుకురండి, దాంట్లో నీళ్లు పోయండి, రాగి రేకులు ఇత్తడి రేకులు వేసి మంత్రిచ్చి ఒక అడవిలోకి వెళ్ళి ఆ కుండను పూడ్చి రావాలని చెప్పి అన్నాడు. దెయ్యం దీంట్లో వచ్చేసింది, పట్టుకున్నానని చెప్పినాడు. అక్కడ పోయి పూడ్చినా కానీ పోలేదు అది. సో ఇక ఎక్కడ దేవుడు ఉంటే అక్కడికి వెళ్ళిపోయినాం. యాటలు కోసినాము, ఇవన్నీ చేసినాం, బాగా కాలేదు. ఇక మా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినవి, ఉన్న ఆస్తి అయిపోయింది, కట్టుకోవటానికి బట్టలు లేవు, తినడానికి భోజనం లేదు. ఏం చేయాలి? ఇక చనిపోవడమే మంచిది. ఇంట్లో వాళ్ళకి చెప్తే నేను చచ్చిపోతానని చెప్తే వాళ్ళు చచ్చిపోయేటట్టున్నారు. 4 అన్నదమ్ములము, అందరూ తాగేవాళ్ళం. తాగి ఇంట్లో రోజు కొట్లాట. ఇంట్లో బ్రతకాలని ఎవరికి నమ్మకం లేదు, అందరం చచ్చిపోదామనిపించింది. ఇక నేను చెప్పకోకుండా పోయి చచ్చిపోవాలని చెప్పి ఉరిదాడు తీసుకుని అడవికి పోయినా చచ్చిపోదామని. మళ్ళీ చచ్చిపోయి నేనేం సాధించలేనని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చిన. నేను చచ్చిపోవాలి కదా, ఎందుకు వచ్చానని అనుకుంటున్నాను నేను. తర్వాత ఇట్లా 3 సార్లు నేను ఉరిదాడు తీసుకుని అడవికి పోయినా.
ఈ బాధలు పడుతుంటే ఒక తమ్ముడు 8-9 సంవత్సరాలు ఉంటుంది, అబ్బాయి చాలా బాగున్నాడు, మంచి చురుకుగా ఉన్నాడు, మంచి అబ్బాయి, మంచి జ్ఞానవంతుడు. అట్లాంటి వాడు ఆ దెయ్యాలు పట్టి ఊరుకనే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ అబ్బాయిని పాతి పెట్టడానికి కూడా మా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మేము ఒక ఇంటి దగ్గరికి పోతే మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు, మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆ అబ్బాయిని మేమే ఏడ్చుకుంటా, భయంకరంగా ఏడుస్తూ అబ్బాయిని మేమే గుంట తవ్వి మేమే పాతి పెట్టుకొని వచ్చాము. అబ్బాయిని మళ్ళీ దేవుడు మళ్ళీ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అక్కడ ఇక్కడ తిరుగుతూ, ఎక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడికి, ఎక్కడ డాక్టర్ ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి డాక్టర్ల దగ్గరికి పోయి వైద్యం చేసుకొని డబ్బులు అయిపోతున్నవి కానీ అప్పులైతున్నవి కానీ మాకు బాగైంది లేదు. ఇక దేవుడు లేడు, ఎవరు లేరు, దేవుడే ఉంటే ఇలా జరిగేది కాదని చెప్పి వేదన చెందుతూ ఉన్నాం. ఆ తర్వాత మరి ఇంకొక తమ్ముడు, ఆ తమ్ముడు కూడా ఈ దెయ్యాల వలనే ఊరికనే చచ్చిపోయాడు. ఇక మా కుటుంబం ఎలా ఉందంటే ఒక భయంకరమైన నరక వేదన. దేవుడే ఉంటే కనుక మాకు మేలు జరిగేది, దేవుడు లేడు, ఇక బ్రతికి వేస్ట్ ఇంకా అనే వేదనలో పడిపోయాం. ఈలోపు మరి ఇంత వేదన పడుతుంటే మా మేనత్త కొడుకు ఒకడు దేవుణ్ణి నమ్మాడు, యేసుప్రభుని నమ్మాడు. వాడికి కుష్టి వ్యాధి ఉంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు, వాడికి బాగైంది. ఆ సంగతి తెలుసు. మరి దేవుణ్ణి నమ్మితే మా కులం వెలివేస్తుందేమో, ఎవరన్నా మమ్మల్ని ఏమని అంటారేమో అని ఈ భయం ఉంటుంది. తర్వాత ఏదేమైనా యేసుప్రభుని ఒక్కటే నమ్మి చూసి తర్వాత చనిపోదామనే ఆలోచన వచ్చింది. ఆదోన్ దగ్గర మా ఊరు పెద్దకడువూరు మండలం, అక్కడి నుంచి నేను కర్నూలు రావటము, నా చిన్నతనము, నా వయసు 10 సంవత్సరాలు అప్పటి నుంచి నేను కర్నూలుకు వచ్చిపోతా ఉన్నా. కర్నూలులో ఈ మా మేనత్త కొడుకు మా బావ ఉండేవాడు, అబ్బాయి, వాడికి బాగైన సంగతి తెలుసు. అయితే యేసుప్రభుని నమ్ముకోవాలని అప్పుడు కర్నూలులో ఒక కుటుంబము లేక 2 కుటుంబాలు మాత్రమే దేవుడిని నమ్మారు, ఇంకెవరు నమ్మలేదు. సరేనని చెప్పి ఇన్ని చూసినా బాగు కాలేదు, యేసుప్రభుని ఒక్కటే నమ్మి చూద్దామని చెప్పి ఒకరోజు కర్నూలులో సిరీన్ నగర్లో ప్రభుదాసయ్య గారని ఒక పాస్టర్ గారు ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఆ చర్చిలోకి వెళ్తే పాస్టర్ గారు లేరు, ఆయన ఒక పాస్టర్ గారు ఉన్నారు అక్కడ. అయ్యా మరి మేము దేవుణ్ణి నమ్ముకోవాలంటే, నేను నమ్ముకోవాలంటే ఏం చేయాలని చెప్పి అడిగితే ఆయన అన్నారు, నువ్వు దేవుణ్ణి నమ్ము, అన్నీ నీకు తెలుస్తుంది అని చెప్పినాడు ఆయన. అయ్యా నా జాతిలో యేసుప్రభుని నమ్మనీరు, మరి మాకు లింగం ఉండేది, మరి మాకు చాలా కట్టుబాటు ఉండేది, మరి మేము ఏం చేయాలని చెప్పి అని నేను అడిగిన ఆయనను. అయితే నువ్వు ముందు దేవుడిని నమ్ము, ఆ తర్వాత అన్నీ నీకు దేవుడు తెలియపరుస్తాడు. తర్వాత ఎప్పుడొస్తుంది ఆదివారం అని చెప్పి నేను చూస్తూ ఉన్నా. ఆ బ్రదర్ చెప్పారు, ఇంకా నువ్వు ముందు దేవుడిని నమ్ము, ఆ తర్వాత అన్నీ నీకు తెలుస్తావు అని చెప్పారు. ఆదివారం ఎప్పుడు వస్తుందని చూసిన తర్వాత ఆ మొత్తానికి ఆదివారం వచ్చింది. ఆదివారం చర్చికి వెళ్ళి వాక్యం వింటూ ఉంటే నాకున్న ఒక పెద్ద బరువంతా తొలగిపోయింది. హల్లెలూయా. అదే రోజు ఆ మాటలు వింటుంటే ఇంత మంచి మాటలు నేను ఎప్పుడు వినలేదు. ఎప్పుడు విన్నా దరిద్రమైన మాటలు విన్నా, శాపగ్రస్తమైన మాటలు విన్నాను, కానీ నేను ఎప్పుడు ఈ మాటలు వినలేదని చెప్పి నేను భయంకరంగా వేదన పడ్డాను. ఆ తర్వాత ఏడుస్తూ ఉన్నాను. నాలో ఉండే బరువంతా ఒక నల్లగా దెయ్యంలాగా వెళ్ళిపోయింది. ఫ్రీ అయిపోయినా, తేటగా అయిపోయినా. ఆ తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు చూస్తే ఒక వాక్యం కనపడతా ఉంది. ప్రయాసపడి భారమును మోస్తున్న సమస్త జనులారా,
నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాననే మాట నాకు కనబడుతుంది. అప్పుడు ఆ మాటను చూడగానే నేను ఇంకా భయంకరంగా ఏడుపు వచ్చింది. ప్రయాసపడి భారమును మోసిన వాడిని, ఇన్ని దినాలు భారమును మోసిన వాడిని నేనే కదా, ఇన్నాళ్ళు భారాన్ని మోసినానని చెప్పి ఏడ్చి ఇంటికి వచ్చి నలుగురు అన్నదమ్ములకు చెప్పిన. అయితే ఒక తమ్ముడు చిన్నోడు అమ్మ నాన్న దగ్గర ఉన్నారు. ఈ నలుగురు అన్నదమ్ములకు మాకు పెళ్ళిళ్ళు అయినవి. నలుగురికి చెప్తే, తమ్ముడు ఇలాగా నేను ప్రార్థనకు పోయినాను, నాకు మంచిగా ఉంది, ఈరోజు నాకున్న బరువంతా చీకటంతా పోయింది, మనం ఇక మీద దేవుణ్ణే నమ్ముకుందామరా అని చెప్పిన వెంటనే వీళ్ళు తమ్ముళ్ళందరూ కూడా అంగీకరించారు. ఓకే అన్న, మనమందరం దేవుణ్ణి నమ్ముదాము, అంతకంటే భాగ్యం ఏంటి, మనకు ఉన్నదంతా పోగొట్టుకున్నాం, చాలా నష్టపోయినామని చెప్పారు తమ్ముళ్ళు. ఇక ప్రతి ఆదివారం కంటిన్యూగా ప్రార్థనకు వెళ్తున్నాం. మేము వెళ్తుంటే మాతో పాటు మరికొంతమంది కూడా వస్తూ ఉన్నారు. ఇంచుమించు ఒక 20 కుటుంబాల రక్షణలోకి వచ్చారు. మేము అతి త్వరలో బాప్తీసం తీసుకున్నాం. ప్రార్థనకు వెళ్తూ ఉంటే బాప్తీసం తీసుకొని నమ్మకంగా వెళ్తూ ఉంటే ఇంకా మా జాతి వాళ్ళు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్మారా, అందరూ ఇక కులములో కలిసిపోయారు, ఆ తక్కువ కులములో కలిసిపోయారా, యేసు ప్రభు అంటే మాలమాదిగోళ్ళ దేవుడురా అని చెప్పి వీళ్ళని వెలివేయాలరా అని చెప్పి మా మీద టార్చర్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రార్థనకి వెళ్తున్నాము, అన్నీ మంచిగా జరుగుతున్నవి. ఇక పోగొట్టుకునే దానికంటే దేవుడు 2 అంతలు ఇస్తా ఉన్నాడు, మేలులు జరుగుతున్నవి, సంతోషంగా ఉన్నాం. ఇక ఈ కులం పెట్టే టార్చర్ మహాభయంకరమైంది. అమ్మ నాన్నకు పెడతా ఉన్నారు టార్చర్, ఇక మాకు టార్చర్ పెడతా ఉంటే నేను అనుకున్నా, మాకు బాగలేనప్పుడు మా ఇంటి దగ్గరకు ఎవరు వచ్చినోళ్ళు కాదు, మాకు తినడానికి భోజనం లేకుంటే 1 కేజీ బియ్యం ఇచ్చినోళ్ళు కాదు. ఈరోజు వాళ్ళు దేవుడు వద్దు ఎందుకు నమ్ముకుంటారంటారే, వీళ్ళ సంగతి తర్వాత చూస్తాను, ముందు నేను దేవుళ్ళు బాగా ఉండాలని చెప్పి ఆశతో నేను మన అందరిని తీసుకొని ప్రార్థనకి వెళ్తా ఉన్నా. ఈలోపు వాళ్ళు వెలివేశారు, చిత్రహింసలు చేశారు. ఈ విధంగా వెళుతూ ఉంటే మరి నేను ఈ జ్యోతిష్కాలన్నీ కూడా తీసి పడేసి నేను ఒక వ్యాపారం చేస్తూ ఉన్నా. ఈ వ్యాపారానికి మరి కర్ణాటక, మహారాష్ట్ర వెళ్ళాల్సి వచ్చింది. ఒకరోజు లారీలకు సరుకు తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసేవాడిని అనమాట. అయితే రకరకాలైనటువంటి ఆ సరుకు తీసుకొని వెళ్ళేవాడిని. వ్యాపారం చేస్తున్న సందర్భంలో ఈ చిన్న తమ్ముడు అమ్మా నాయన దగ్గర ఉన్నారు కదా, ఆ తమ్ముడిని తీసుకొని వెళ్ళేవాడిని. అంటే ఆ సరుకు దగ్గర కాపలా పెట్టేవాడిని. వాడిని నా దగ్గర ఒక 10 మంది 20 మంది మనుషులు వచ్చేవాళ్ళు. సో ఈ విధంగా చేస్తూ ఉంటే ఒకరోజు సరుకెత్తి పంపించిన, తమ్ముడిని పంపించిన, వాళ్ళందరిని పంపించిన టీం అంతా. నేను రేపు వెళదామని అనుకున్నా. ఇక అమ్మ నాయన ఇక వాళ్ళు నమ్మలేదు ఇంకా దేవుణ్ణి, తమ్ముడు కూడా నమ్మలేదు. మేమైతే నమ్ముకున్నాం, 8 మంది బాప్తిస్తాలు తీసుకున్నాం. అయితే ఈ లారీ సరుకెత్తి పంపించిన తర్వాత మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత రాత్రంతా లారీ వెళ్ళింది. సరుకు అక్కడ దింపుకున్న తర్వాత రోడ్ అవతలకి సరుకు వాళ్ళు అక్కడ పెట్టి వస్తున్నారు. ఈ బాబు ఇక్కడ నిలబెట్టారు. ఇక్కడ వీడు ఆ రోడ్డు దాటి వెళదామని వెళ్ళాడు. వెళుతున్నప్పుడు హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళే కారు ఒకటి వచ్చి బాబుని గుద్దేసింది. కొట్టిన వెంటనే బాబు రోడ్డు మీద పడి గిలగిలగిలా కొట్టుకొని ఇక నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం మెదుడు కారుతూ ఉంది. బాబు చచ్చిపోయాడని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి ఎత్తుకొని వెళ్ళారు. డాక్టర్ నా చేత కాదని చెప్పాడు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే చచ్చిపోయాడు తమ్ముడు. చనిపోయిన తర్వాత మాకు తెలియదు, మహారాష్ట్ర నుంచి వాళ్ళు కారులో తీసుకొచ్చారు. రాత్రి 1 గంట అప్పుడు తీసుకొని వచ్చి మీ తమ్ముడు చనిపోయాడని చెప్పారు. అప్పుడు ఫోన్లు ఏం లేవు. చనిపోయాడని చెప్పగానే భయంకరంగా ఏడుస్తూ ఒక రాయి తీసుకొని నా తలకేసి బాదుకుంటూ ఉన్నాను. యేసయ్యా, మేము కొత్తగా దేవుణ్ణి నమ్మాము, మరి అందరూ మా మీద వెలివేశారు. ఈలోపు తమ్ముడు చనిపోయాడు. మరి
ఎందుకు ఇలా జరిగింది నాయన, ఎందుకు ఇలా చేసావు ప్రభా అని ఏడుస్తా ఉన్నా. నేను ఏడుస్తుంటే, ఆ భయంకరంగా ఏడుస్తుంటే దేవుడు నాతో ఆ రాత్రి మాట్లాడి చెప్తూ ఉన్నాడు, ఈ పని నేను చేసింది కాదు అంటున్నాడు. ఈ పని నేను చేయలేదు, మీ ఇంట్లో వాళ్ళు చేసినారని ఒక వాక్యాన్ని నాకు చూపిస్తున్నాడు. కీర్తన గ్రంథము 106:36 చూపిస్తున్నాడు. అక్కడ వారు విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరి ఆయను. నిరపరాధుల రక్తం అనగా తమ కుమారులు కుమార్తెల రక్తము భూమి మీద ఒలికింపజేసిరని అక్కడ దేవుడు ఆ వాక్యం చూపిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందని అడిగితే, అమ్మా నాయన విగ్రహాలకు పూజ చేసి వాడికి బొట్టు పెట్టి పంపించారట వ్యాపారం వెళ్ళేటప్పుడు. అక్కడ వెళ్ళిన తర్వాత చనిపోయాడు. సో ఈ విధంగా మరి ఈ భయంకరమైన పరిస్థితి జరిగినప్పుడు తమ్ముడు చనిపోయిన తర్వాత తమ్ముడిని పాతిపెట్టి వచ్చినాము. పాతిపెట్టిన తర్వాత ఇక అందరూ మీరు యేసుప్రభుని నమ్ముకోదండి, ఇంకా యేసుప్రభుని నమ్మొద్దండి, మీరు ఇట్లా చనిపోయారు, దేవుడిని నమ్మినందుకే చనిపోయారు మీ తమ్ముడు అని చెప్పి అంటుంటే, నేను అట్లా కాదు, మా దేవుడు చంపే దేవుడు కాదు, ఆయన నిజమైన దేవుడు, ఆయన సజీవుడు, నేను ఆయన్నే నమ్ముకుంటానని చెప్పిన. అమ్మా నాయన ఇంక నమ్మేది వద్దురా అని చెప్తే, లేదు యేసయ్యనే నమ్ముకుంటామని చెప్పి ఇంకే వాళ్ళందరికీ చెప్పి, అమ్మ నాయన మీరు కూడా నమ్మాలా అని చెప్తే వాళ్ళు నమ్మలేదు. సో ఈలోపు తమ్ముడు చనిపోయినటువంటి వేదనతో 1 సంవత్సరం అంతా ఎక్కడ వెళ్ళినా ఏడ్చేవాడిని. నేను చనిపోయేవాడు బ్రతికింటే బాగుండేది కదా నాయన అని ఏడ్చి మర్చిపోయి కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఒకరోజు నేను వ్యాపారానికి వెళ్ళి వచ్చి ఇంట్లో తల కింద దిండు పెట్టుకొని పైకి చూస్తూ ఉంటే ఒక తెల్లగా ట్యూబ్లైట్ లాంటిది ఒక వింతైనది ఏదో వస్తూ ఉంది పైనుంచి. నా ఇంట్లో నేను ఇలా తల కింద దిండు పెట్టుకొని పైకి చూస్తూ ఉంటే తెల్లగా ట్యూబ్లైట్ లాగా వస్తూ ఉంది. వస్తున్నప్పుడు నేను లేచి కూర్చున్నా, ఏంటి అని. నా వెనక మాల నుంచి ఇట్లా వచ్చింది ఒక హస్తం. ఆ హస్తం పట్టుకొని చూస్తే మా తమ్ముడు గుర్తుపట్టగలుగుతున్నా కానీ ఆ బాడీ అంతా కూడా ట్యూబ్లైట్ లాగా తెల్లగా ఉన్నాడు. రూపం గుర్తుపట్టగలుగుతున్నా, మా తమ్ముడే. తమ్ముడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి ఒళ్ళంతా పరిశుద్ధాత్మతో నిండి నా ఒళ్ళంతా గుగ్గిరి పొడిసి అడుగుతా ఉన్నా, తమ్ముడు ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే, అన్నా నేను దేవుని దగ్గర ఉన్నానన్నా అని చెప్పి నాతో సంతోషంగా మాట్లాడి ముఖాముఖిగా దగ్గర ఇట్లా చూస్తూ మాట్లాడిన తర్వాత అట్లనే నా చేతిలో నుంచి ఆరోహణమైపోయినాడు. వెంటనే అది చూసిన తర్వాత ఇంతైన దృశ్యము, నేను దేవుడు ఉంటే గనక నా తమ్ముడిని నాకు చూపించమని అడిగిన దేవుడిని అప్పుడు నేను ప్రశ్నించిన. చిన్నపిల్లలది దేవుని రాజ్యం అని చెప్పినావు కదా నాయన, నాకు చూపించాలని దేవుడిని 1 సంవత్సరం అంతా పైగా అడిగిన. నేను అడిగి మర్చిపోయినా. అప్పుడు దేవుడు మాట్లాడేవాడు, ఆయన ఖచ్చితంగా నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు చూపించాడు. అప్పుడు నేను వ్యాపారం చేస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా, నేను ఇంకా దరిద్రంగా ఉన్నాను, నేను ధనాపేక్షత కలిగి ఉన్నాను, నేను ఇక నుంచి నేను దేవుని సేవే చేస్తా, ఈ ఇల్లు పిల్లలు వద్దు, ఈ సంసారం ఏంది వద్దు, నాకు ఈ వ్యాపారం వద్దని చెప్పి అప్పుడు భయంకరంగా లేచి ఏడుస్తూ నా చెంపలు నేను కొట్టుకొని ఏడుస్తూ నేను సేవ చేస్తానని తీర్మానం తీసుకున్న తర్వాత ఇక అప్పుడు ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నాగా, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ సేవ చేయాలి, ఎక్కడ వెళ్ళాలంటే అప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, బ్రదర్ సంసోన్ అన్న గారు. ఆ దైవసేనుడి దగ్గర నేను పరిచర్య చేస్తున్నా, సేవా నిమిత్తమై చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఒక ట్రైనింగ్ పెట్టాడు, 1 నెల. ఆ నెల ట్రైనింగ్లో జాయిన్ అయినా. ట్రైనింగ్ చేస్తూ ఉంటే బాగా నాకు శోధన కలిగింది. బాబుకి నాకు మరి అప్పుడు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, ఒక బాబు కడుపులో ఉన్నాడు, పాస్టర్ అమ్మ గర్భావతి. ఈ 2వ అబ్బాయికి 8 రోజులు భయంకరమైన పోరు ఏడుస్తూ ఉంటే నేను బాబుని ఎత్తుకొని టౌన్లోకి వెళ్ళేవాడిని. అందరూ వాడికి అట్ట జరగాలని అంటుంటే
బాబుని ఎత్తుకొని నేను టౌన్లోకి వెళ్ళేవాడిని. ఈ బాబు ఏడుస్తునేవాడు, ఏడ్చేవాడు, ఎక్కడ నోరు ఆపేవాడు కాదు. మత్తు ఇంజెక్షన్లు, పెద్ద పెద్ద ఇంజెక్షన్లు ఎక్కిస్తే కూడా కొంచెంసేపట్ల కళ్ళు మూసేవాడు, మళ్ళీ ఏడ్చేవాడు. అట్లా ఏడుస్తూ ఉంటే ఇంకా ఏం జరిగింది నాయనా ప్రభా, ఏం జరిగింది, నేను ట్రైనింగ్లో జాయిన్ అయినా, మరి ఏంది ఇట్లా ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. ఈ బాబుకి భయంకరమైన ఈ పోరు తగ్గలేదు. తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇంకా చాలా వీక్నెస్ అయిపోయినాడు అబ్బాయి. తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి రాత్రి అంతా ఉయ్యాలేసి ఊపేవాడిని. పాస్టర్ అమ్మ గర్భావతి ఆమె పడుకునేది, ఆమె కూడా చాలా పొద్దు నిద్ర కాసేది. కానీ ఇక ఈ విధంగా శ్రమ పడుతున్నప్పుడు ఒకరోజు ఉయ్యాలేసి ఊపుతా ఉంటే ఒక నల్లగా ఒక దెయ్యం వచ్చి నా మీద పడింది. అప్పుడు నేను కదలనీకి లేదు, ఎవరితో పలకలేని, మాట్లాడడానికి మాట రాకుండా ఉంది. ఇక చాలా పొద్దు గిలగిలా కొట్టుకొని గట్టిగా అరిచిన యేసయ్యా అని. ఆ దెయ్యం వెళ్ళిపోయి వాకిలి అవతల నిలబడి నా వైపు చూస్తుంటే సైతానా పో అని గద్దిచ్చిన. నేను యేసయ్యను నమ్ముకున్నా, నా దగ్గర యేసయ్య ఉన్నాడని గద్దిస్తే అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను ప్రభు ఏంటి నాయన నాకు ఇంత శోధన, అయితే ఈ సైతాను వలన ఈ బాబుకి ఇంత ఏడుపు, నేను 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ఆయన నా బాబుకి బాగు చేయాలని చెప్పని తీర్మానం తీసుకున్నా. ఇక 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన. ఇక ఆ పోరు తగ్గలేదు, ఇంకా ఆ పోరు తగ్గిపోయింది. కానీ ఉపవాస ప్రార్థన చేసినాక ఈ అబ్బాయి వీక్నెస్ అయిపోయినాడు. ఇక చనిపోతాడని చెప్పి అందరూ అంటుంటే హాస్పిటల్లో జాయిన్ చేసిన. ఒక 4-5 రోజులు అయిన తర్వాత ఈ బాబు ఒక రాత్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అబ్బో నా బాబు చచ్చిపోతే నేను ఎలా బ్రతకగలను, డాక్టర్ అన్నాడు తీసుకుపోన్నాడు. 1 గంటప్పుడు ఆ బాబుని భుజాన వేసుకొని ఏడుస్తూ ఇంకొక హాస్పిటల్కి తీసుకొచ్చిన. నా బాబుని బ్రతికిస్తాడు నా యేసయ్య, చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికిచ్చే దేవుడు అని చెప్పి ఇంకొక హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ ఒక సిస్టర్లు వాళ్ళు ఉన్న రాత్రి 1 గంటప్పుడు చచ్చిపోయిన బాబుని తీసుకొచ్చావు కదా తీసుకుపోండి అని చెప్పారు వాళ్ళు. అక్కడే మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ప్రార్థన చేసిన, దేవా నా బాబుని బ్రతికించాలని ప్రార్థన చేస్తుంటే కొంచెంసేపు అయిన తర్వాత శ్వాస వచ్చేసింది బాబుకి అని. హల్లెలూయా. అప్పుడు వెంటనే చెప్పిన నా బాబు బ్రతికాడు, శ్వాస వచ్చిందని చెప్తే వాళ్ళు వచ్చి సెలైన్ బాటిల్ పెట్టి ఇంజెక్షన్లు వేసారు. అప్పుడు ఇక అట్లనే ప్రార్థన చేస్తూనే ఉన్న రాత్రంతా, దేవా ఉదయానికి నా బాబు లేచి కూర్చోవాలయ్యా, నేను ట్రైనింగ్ చేస్తున్నా, నేను సేవ చేయాలయ్యా, నీ సేవ చేయాలా, బాబుని కూడా నీకే సమర్పణ చేశానయ్యా అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. ఉదయానికే బాబు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దానికి ముందుగా అందరూ తమ్ముడు నువ్వు సేవ చేయాలని అందరు అనేవాళ్ళు, సేవకులు నన్ను. నాకు మాట్లాడనీకే రాదన్నయ్య, నేను ఏం సేవ చేస్తాను అని చెప్పేవాడిని. అయితే ఆ సంవత్సరము మరి దేవుని వాగ్దానం వచ్చింది, నేను నా మాట ఎవరు వింటారు, మాట్లాడనీకి సరిగా రాదని నేను దేవుని దగ్గర అడుగుతుంటే జనుల ఐశ్వర్యం నీ మీద పొంగి పొర్లి పారుతాని ఒక వాగ్దానం వచ్చింది. తర్వాత ఇంకొక సంవత్సరము నా సన్నిధి కాంతి నీకు తోడుగా ఉంచుతానని వాగ్దానం వచ్చింది. తర్వాత అది 2005 సంవత్సరమున నీ హృదయ వాంఛలను నేను తీరుస్తానని వచ్చింది. ఆ సంవత్సరము ఎస్టేట్లోనే కల్లూరు ఎస్టేట్లోనే ఒక ఆయన 2 సెంట్ల స్థలం ఇచ్చాడు. అక్కడ ఒక పాకేసాం ప్రార్థన చేయడానికి. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాము. అక్కడికి వచ్చిన తర్వాత భార్య బిడ్డలను తీసుకొని ఇంకా కట్టుబట్టలతో బయటకు వచ్చి ఏడుస్తూ బయటకు వచ్చేటప్పుడు అప్పుడు ఒక పాట రాసిన ఏడుస్తూ ఫస్ట్లో, నా తల్లిదండ్రులు నన్ను ఒకవేళ మరచిన నీవు మరువాలేదులే, నా బంధుమిత్రులు నన్ను వెలివేసిన
నీవు విడువాలేదులే యేసయ్యా నా షాలేము రాజా. ఈ పాట అంతా రాసి అక్కడ వచ్చిన తర్వాత 41 రోజు ఉపవాస ప్రార్థన చేసి ఏం తినకోకుండా, దేవా నాకు ఒక స్వస్థత వరం ఈ నాయన. అప్పుడు 41 రోజు అయిపోయిన తర్వాత చాలామంది ఏవో చచ్చిపోతావరా నువ్వు, ఇంత వీక్నెస్ అయిపోయినావు, ఎందుకు అలా ఉపవాసం ఉంటున్నావు నువ్వు అన్నారు. అప్పుడు అమ్మా నాయన ఇంకా మారలేదు. ఇక ఈ 41 రోజు ఉపవాసం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఏందో ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ఏం తిందో అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, ఏం జరుగుద్ది వీళ్ళ దగ్గర, ఏం జరుగుద్ది, అద్భుతాలు అంటున్నారు అని. అప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, ఎయిడ్స్ వ్యాధి, ప్రార్థన చేస్తే బాగైంది అబ్బాయికి. తర్వాత మా చెల్లెలకి కిడ్నీలో 12 మిల్లీమీటర్ల రాయి ఉందని చెప్పారు. ఆ రాయి మరి 3 నెలల వరకు ఆ పాపకి జ్వరం తగ్గలేదు, భయంకరంగా వచ్చింది, ఏ డాక్టర్ దగ్గర పోయినా బాగాలేదు. అప్పుడు కర్నూలులో కళ్యాణ హాస్పిటల్కి తీసుకెళ్తే 2 లక్షలు అయింది, రక్తం మీరే తెచ్చుకోవాలి, మందుల ఖర్చులు మీరే అని చెప్పారు డాక్టర్. అప్పుడు పోయి మా నాన్నకు చెప్పిన, నాన్న దేవుడు బాగు చేస్తాడు నాయన, పాపని తీసుకురా ప్రార్థనకి, మీరు నమ్ముకోండి అని చెప్పిన. అంటే అప్పుడు అన్నాడు మా నాయన, ఈ పాపకు గనక బాగైతే మేము నమ్ముకుంటామరా అన్నాడు. డాక్టర్లు కిడ్నీ తీసేయాలని చెప్పారు, ఒక కిడ్నీ తీసేయాలని చెప్పారు ఆ పాపకి. అప్పుడు ఇక మా నాయన చెప్పినాడు, ఇక నమ్ముకుంటారా అని. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, నువ్వు పిచ్చోడివే, 3 నెలలు జ్వరం వస్తే రాయి ఎవరు తీసేయాలి, డాక్టర్లు అందరూ బాగదని చెప్పారు, డాక్టర్లు చేత కాలేదు, ప్రార్థన చేస్తే బాగైతే అంటున్నావు, ఏమి పిచ్చి పట్టిందా నీకు అన్నారు. అప్పుడు లేదు, నా యేసయ్య బాగు చేస్తాడు అంటే, బాగు చేయకుంటే ఎట్లా అని చెప్పి అడిగాడు. అక్కడున్న వాళ్ళు అడిగారు. చెప్పిన మా నాన్నకి, ఒక కత్తి తీసుకొని వచ్చి నాకు కుతికాయ కోయినాయన అని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు నిజదేవుడైన యేసయ్యని ఇంకా తెలుసుకోలేదు, ఇంకా లోకంలో ఉన్నారు, లోకంలో ఉంటే ప్రమాదాలు జరుగుతున్నవి, కష్టమైందని చెప్పని. అప్పటికే 3 తమ్ముళ్ళు చచ్చిపోయారు, లోకంలో ఉండి దేవుళ్ళని మొక్కినే అందరిని ఎవరు బతికించలేదు అని చెప్పి మా నాన్నకి చెప్తే అప్పుడు ఆ పాపను తీసుకొని వచ్చారు. 2006 సంవత్సరం, అది జూన్ నెల బుధవారం 20వ తారీఖున పాపను తీసుకొని వస్తే ప్రార్థన చేసిన బుధవారం రోజున జ్వరం లేదు, నొప్పి లేదు. బేస్తవారం రోజు ప్రార్థన చేసిన, జ్వరం లేదు, నొప్పి లేదు. శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన చేసినాం. ఆ రోజు చేస్తే శుక్రవారం రోజు ఒంటికలో రాయి పడిపోయింది. హల్లెలూయా. అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం. ఆ తర్వాత ఇంకా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతం చేశాడు. ఇంకా అక్కడ మరి అనేక ప్రాంత ప్రజలు వస్తున్నారు, దేవుడు గొప్ప అద్భుతాలు చేశాడు అక్కడ. కాబట్టి ఈ విధంగా నా జీవిత సాక్ష్యం ఇంతవరకు దేవుడు తీసుకొచ్చాడు. మరి అక్కడ అద్భుతమైన సేవ జరుగుతుంది. మరి ప్రార్థన చేయండి, మీరు కూడా మీకు అవసరాలు ఉంటే చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. మరి నా ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి. నా ఫోన్ నెంబరు 9866150371, కల్లూరు ఎస్టేటు, శాంతినికేతన్ హై స్కూల్ వెనక, బేయేరు ప్రార్థన మందిరం. మంచిదన్న. ఇప్పటిదాకా సాక్ష్యం మంచినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క మంచి సాక్ష్యాన్ని అనేక మందికి రీచ్ అవ్వడానికి చిన్న లైక్ చేయండి. ఈ సాక్ష్యం అనేక మందికి చేరవుతుంది. మరి సమాజంలో జ్యోతిష్కం ద్వారా అనేక మంది మోసపోతూ ఉన్నారు, ఎంతో అన్యాయానికి గురవుతూ ఉన్నారు. మరి ఇటువంటి మంచి సాక్ష్యం ద్వారా వారు కూడా కనువిప్పుకరంగా వారికి కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఒక చిన్న లైక్ కొట్టండి, అనేక మందికి ఈ సాక్ష్యం చేరవుతుంది. ప్రైజ్ ది లార్డ్.